మళ్ళీ మామూలుగా కాదు, మసా మసా అనే సాంగ్ అండ్ కుస్తీ ఆడేటప్పుడు రామ్ చరణ్ గారు లేచేటప్పుడు అసలు మామూలుగా కాదు. ఏఆర్ రెహమాన్ గారు డ్యూటీ మామూలు చేయలేదు, సూపర్ గా చేశారు. నాకు ఇప్పటికీ పట్టలేదు, మైండ్ లో తిరుగుతా ఉంది, వస్తా ఉంటే అదే సౌండ్ వస్తుంది. ఏదో బస్సులు అంటే ట్రాఫిక్ జామ్ లో పోతున్నాయి, కానీ నాకు అదే కాకుండా పెద్ద ఆర్ఆర్ఏ వస్తుంది మైండ్ లోకి. మామూలుగా ఏఆర్ రెహమాన్ గారు సూపర్ కొట్టారు, సూపర్ అంటే సూపర్, చాలా బాగా కొట్టారు. దాని తర్వాత రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందయ్యా, క్లైమాక్స్ ముందు 30 minutes ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. హాస్పిటల్ సీన్ అయితే అసలు నిజంగా ఎమోషన్, ఎంత ఏడుస్తుందంటే మన కూడా కళ్ళు నీళ్ళు వస్తుంది, అంత బాగా చేస్తారు. హాస్పిటల్ సీన్ అయితే అసలు మామూలుగా కాదు, నిజంగా ఒక క్యారెక్టర్ ఫీల్ అయిపోతాం, ఏంది ఇలా జరిగిందని అంతలా పర్ఫార్మ్ చేశారు రామ్ చరణ్ గారు. హాస్పిటల్ ఫీల్ అయితే నిజంగా ఎమోషన్ ఫీల్ అయ్యాను, అందుకే నా వాయిస్ అలా ఉంది. చాలా చాలా బాగుంది పుత్ర సినిమా, చాలా బాగుంది. ఓవరాల్ గా బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఆరో మైండ్ లో తిరుగుతుంది, అదే ఎమోషన్ సీన్ కూడా అదే గుర్తొస్తుంది. వావ్, సినిమా చాలా బాగుంది, పెద్ద ఇంటికి కొట్టేస్తాం ఉంటే. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసాను, మూవీ చూసిన తర్వాత ఇంకా మైండ్ బ్లోయింగ్ అబ్బా. నాకు ఇప్పటికీ ఆర్ఆర్ అనేది పట్టలేదు. అసలు ఏఆర్ రెహమాన్ గారికి మాట్లాడుకోవాల్సింది ఫస్ట్, ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చిన మ్యూజిక్ బీజిఎం మైండ్ బ్లోయింగ్. అసలు మామూలు కాదు, వేరే అంటే వేరే లెవెల్. అసలు ఇంటికి వచ్చిన థియేటర్గా నాకు 10 నిమిషాలు అయినా కూడా ఇంకా పాటలేదు. ఆ ఆర్ఆర్ మైండ్ తిరుగుతా ఉంది. ఏమన్నా ఏఆర్ రెహమాన్ గారు డాన్స్ అవ్వ, అందుకే ఆయన అంత పెద్ద బిగ్గెస్ట్ మ్యూజిక్ ఇస్తారు. సో చాలా మంది ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడుకొని, ఆయన మ్యూజిక్ అంటే ఇది, ఆయన ఒకప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య సినిమా కొంచెం ఆర్ట్ ఉండడం వల్ల ఆయన మ్యూజిక్ పడిపోయింది, అంత బాగాలేదు, అయిపోయిందని ఎవరు కానీ ఈ సినిమాతో పెట్టారయ్యా. మామూలు కాదు, మామూలు డ్యూటీ చేయలేదు, మీమ్స్ చెప్తారు కదా, డైరెక్టర్ యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యూటీ చేసి సినిమా వెళ్ళడానికి. సో ఈ పక్క ఈ సినిమా అక్కడ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యూటీ చేశారయ్యా, మామూలుగా యాక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్ సూపర్ చేశారు. నాకు ఇంకా పాట లేదు ఆర్ఆర్, అసలు మైండ్ ఉంది. మసా మసా సాంగ్ అయినా ఆ ఆర్ఆర్ అయితే పక్క ఈ సినిమాలో ఏ రామ్ గురించి మాట్లాడుకుంటుంది గ్యారంటీ, అంత బాగా కొట్టారు మ్యూజిక్. ట్రైలర్ వచ్చిన తర్వాత ఆయన గురించి ఏదో మాట్లాడారు, మ్యూజిక్ అంత లేదని థియేటర్కి వస్తుంటే మీకు సౌండ్ మామూలు ఉండదు, వేరే రకంగా ఉంటుంది ఆ ఫీల్. అప్పుడు నేను సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్ అంటే పర్టికులర్ కుస్తీ అంటప్పుడు అక్కడ ఏ రంగా కొట్టిన బీజిఎం మామూలు కాదు, వేరే రకంగా. ఎక్కడ పాస్ చేయాలి అక్కడ పాస్ చేస్తే మనం ఎక్కడ లేపని అక్కడ లేపాడు, వేరే లెవెల్ అయ్యా. మ్యూజిక్ అయితే సినిమా చాలా పెద్ద ప్రాణం పోసింది, సూపర్ ఉంది. సో మొత్తం మూవీ రివ్యూ అంతా నువ్వు ఛానల్ పెట్టాను. సో ఇది మాత్రం బెస్ట్ బ్లాగ్. ఇప్పుడు ఇంటికి వచ్చాను, మూవీ బాగా నచ్చింది. ఇట్టి కొట్టేసాం, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఇట్టి కొట్టేసాం. ఆర్సీ ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు. సినిమా చెప్తున్నాను ఎంతమంది హిట్ అవుతుంటే, ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్ లో, స్టోరీలను, వాట్సాప్ స్టోరీలో, స్టేటస్ లో మొత్తం ఆ మూవీ థియేటర్ వెళ్ళమనేది సీన్స్ చేస్తారు. సో అలా ఇది జరుగుతుంది. నిన్న ఫస్ట్ డేనే 8 మంది చేశాను, అసలు మామూలు కాదు. నేనైతే మిస్ అయిపోయాను, సెకండ్ డే వెళ్ళాను ఈరోజు. సో చాలా మంది అప్పటికే పోస్ట్ చేశారు.